ఒక్కసారి ఊహించుకోండి, మీరు బస్ ఎక్కి టికెట్ కొట్టమని కండక్టర్కు 100 రూపాయల నోటు ఇచ్చారు. అతనేమో చిల్లర లేదు దిగిపోండి అన్నాడు. సాధారణ ప్రయాణికుడైతే బహుశా దిగిపోయేవాడు. కానీ ఆ రోజు ప్రయాణిస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి భద్రత లేకుండా సాధారణ దుస్తుల్లో ఆయన బెంగళూరు బిఎంటిసి బస్సుల్లో ఎక్కారు. ప్రయాణికులు నిజంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని ఆయన స్వయంగా చూడాలనుకున్నారు. మొదటి షాక్ కండక్టర్ నుంచే వచ్చింది. టికెట్ కోసం 100 రూపాయలు ఇచ్చిన వెంటనే చిల్లర లేదు దిగిపోండి అంటూ దురుసుగా మాట్లాడాడు. తాను మంత్రితో మాట్లాడుతున్నానని ఆ కండక్టర్కు అసలు తెలియదు. కానీ కథ అక్కడితో ముగియలేదు. దాదాపు 2 గంటల పాటు మంత్రి 10కి పైగా బస్సుల్లో ప్రయాణించారు. ప్రతిరోజు ప్రజలకు ఎదురయ్యే ఎన్నో సమస్యలు ఆయన కళ్ల ముందే జరిగాయి. ఒక బస్టాప్లో ప్రయాణికుడు దిగడానికి సిద్ధంగా ఉన్నా డ్రైవర్ బస్సును ఆపలేదు. దీంతో ప్రయాణికుడు ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటనను మంత్రి ప్రత్యక్షంగా చూశారు. వెంటనే డ్రైవర్ కండక్టర్పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడితో ఆగలేదు. బస్సు దిగిన తర్వాత మరో ఘటన కూడా ఆయన కళ్ల ముందు జరిగింది. ఓ ఆటో డ్రైవర్ మీటర్లో 30 రూపాయలు మాత్రమే చూపిస్తుండగా 36 రూపాయలు ఇవ్వాలని ప్రయాణికుడితో వాగ్వాదం చేశాడు. మంత్రి వెంటనే జోక్యం చేసుకున్నారు. దీంతో ఆటో డ్రైవర్ వెనక్కు తగ్గాడు. ఈ 2 గంటల ప్రయాణం బెంగళూరు ప్రజా రవాణాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మరోసారి బయటపెట్టింది. దురుసు ప్రవర్తన, ప్రయాణికులకు గౌరవం ఇవ్వకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, ఇవన్నీ మంత్రి స్వయంగా చూశారు. దీంతో బైరతి సురేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి రహస్య తనిఖీలు ఇకపై కూడా కొనసాగుతాయని ప్రకటించారు. ప్రయాణికులతో అనాగరికంగా ప్రవర్తించే డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక మారువేషం, ఓ బస్సు ప్రయాణం ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వానికి నేరుగా చూపించింది. ఈ రహస్య తనిఖీలతో నిజంగానే మార్పు వస్తుందా, లేక ఇవి కూడా కొద్ది రోజులకే పరిమితం అవుతాయా అనేది చూడాలి.